కార్తీక్ దీపం సీరియల్లో ఈ రోజు ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసేయండి. కార్తీక్ జోష్నాకి సపోర్ట్ చేస్తాడు అనుకుని చెప్పి ఎలా అయినా వాళ్ళ అమ్మా నాన్నని కలపాలనుకుంటూ ఇంటికి చాలా ఆవేశంగా వస్తుంది. వెనకే కార్తీక్ కూడా వస్తాడు. కార్తీక్తో మాట్లాడతానని వెళ్ళింది. ఏం జరిగింది? ముందు ఇది వచ్చింది, వెనకాల వాడవచ్చాడు అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. దీప అనే అనాదికి మీరు అమ్మనాన్నలుగా నిలబడి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో అమ్మ కోపంతో ఒక్క పనిచేసింది. దానికి అత్తకి కూడా క్షమాపణ చెప్పింది. ఇంకా మీకు ఎందుకు కోపం? ఎన్నాళ్ళు దూరం తాత, నువ్వు చెప్పు అని జోష్న అంటూ ఉంటే, నేను కూడా నీలాగే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారని ఎదురుచూస్తున్నాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. చూస్తే కలుస్తారా? మా మమ్మీతో మాట్లాడమని డాడీతో నువ్వు చెప్పాలి కదా అని జోష్న అంటూ ఉంటే, జోష్న మా నాన్న నాతో ఏం చెప్పాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని దశరథ్ అంటూ ఉంటాడు. సరే నాన్నా, మీ నాన్నంటే మీకెంత ప్రేమో మీరంటే నాకు అంతే ప్రేమ. మా మమ్మీ తరపున ఇంట్లో నిలబడేది నేను తప్ప ఎవరూ లేరని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మా మమ్మీకి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని జాష్న అంటూంటే ఏం మాట్లాడుతుందో జోష్నాకు అర్థమవుతుందా? చూస్తుంటే గొడవ పరిగి దూరం ఇంకా పెరిగేలా ఉంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. అదేంతో డాడీ, మమ్మీకి నువ్వంటే ఎంత ప్రేమో నేనంటే కూడా అంతే ప్రేమ. మనిద్దరి మీద ఉన్న ప్రేమ సమానమైందని నేను అనుకున్నాను. కాని నీ విషయంలో నన్ను కొట్టి నా మీద ఉన్న ప్రేమ కన్నా నీ మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని మమ్మీ ప్రూవ్ చేసింది. కాని అలాంటి మమ్మీ ప్రేమ నీకు దీపం మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది అని జాష్న అంటూంటే, ఇప్పుడివన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదని కార్తీక్ అడ్డుకుంటూ ఉంటే, మా అమ్మ నాన్నని కలపడానికి నా ప్రయత్నం లేవు, నేను చూస్తుంటే మధ్యలో నీకింటి బావా అని జాష్న అంటుంటుంది. నువ్వు కలుపుతున్నట్టు లేదు అని కార్తీక్ అంటూ ఉంటే, ఏం చేయాలో నాకు తెలుసు బావా. మీ అమ్మ నాన్న విషయంలో నేను ఎప్పుడైనా కలగజేసుకున్నానా? నిన్నేమైనా అడిగానని జాష్న అంటుంటే, జోష్న అంటూ దశరథ్ అరుస్తూ ఉంటాడు. నా బాధ నన్ను చెప్పుకుని డాడీ, బావాక ఏంటి? ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా ఎంతమంది ఎంతలా బాధపడుతున్నా హ్యాపీగా డ్యూటీకి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఏంటి సమస్యలతో వాళ్ళకి సంబంధం లేదు కదా? సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన కుటుంబం కలిసి భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. దీనికి కారణం దీప అయ్యుండొచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు. నేను దాని గురించి మాట్లాడను. నేను కేవలం మీ ఇద్దరి గురించే మాట్లాడతాను. డాడీ, మమ్మీ నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నాయో అవన్నీ మర్చిపోయి మీరు మమ్మీతో మాట్లాడాలి అని జాష్న అంటూ ఉంటే, జోష్న, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, అంతేకాని ఎవరి తరపున నిలబడి మాట్లాడమని చెప్పాల్సిన అవసరం లేదు అని దశరథ్ అంటే సుమిత్ర, కార్తీక్ షాకోతూ చూస్తూ ఉంటారు. దశరథ్ జోష్న చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ తన ఉద్దేశం మాత్రం కరెక్ట్గానే ఉంది. ఎన్నాను మీరిద్దరు దూరంగా ఉంటారు, మునిపట్ల కలిసిపోతే చూడాలని ఉందిరా అని శివనారాయణ అంటూ ఉంటే, ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్తారు. బలవంతంగా తీసుకెళ్లిపోతామంటే కుదరదు. ఎందుకంటే పేషెంట్ యొక్క కండిషన్ డాక్టర్కి తెలుస్తుంది. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి ప్రమాదం ఉండదు డాక్టర్కి మాత్రమే తెలుసు. మానవ సంబంధాల మధ్య జరిగే ప్రమాదాలు కూడా అలాంటివేనన్నా, అది కూడా కోలుకోవడానికి కొంత టైం పడుతుందని దశరథ్ అంటూ ఉంటే, మీరు అన్నదే కాసేపు నిజం అనుకుందాం డాడీ, ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే గాయపడింది మా మమ్మీ. చెప్పండి, అప్పుడు మీరు ఎవరిని శిక్షించాలి, ఎవరిని దూరం పెట్టాలి అని జాష్న అంటూ ఉంటే, ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు, ఎవరిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మీ అమ్మ ఏమైనా చిన్నపిల్ల? తను ఏం తప్పు చేసిందో తనకి తెలియదా? తనకి తెలిసినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలియాలి కదా అని దశరథ్ అంటూంటే, మావయ్యో దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిదేమో అని కార్తీక్ అంటూంటే, ఆపేస్తే నా కూతురి దృష్టిలో నేను తప్పు చేసిన వాణ్లా నిలబడతాను అని దశరథ్ అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య అని కార్తీక్ అంటూ ఉంటే, మా ఫ్యామిలీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా అని జాష్న అంటూ ఉంటుంది. వాడు కూడా ఈ ఫ్యామిలీలో మనిషే అని దశరథ్ అంటాడు. ఓహో, నీకందరూ కావాలి, మా మమ్మీ తప్ప. మీరు అందర్నీ అర్థం చేసుకుంటారు, మా మమ్మీని తప్ప. మీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా మీకు ఇష్టం లేనట్టుందని జాష్న అంటుంటే, కొలుపుతుందో పూర్తిగా విడదీస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలని కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. జోష్న, నువ్వు లేనిపోనివి మాట్లాడుకో అని దశరథ్ కోసం శివనారాయణ మాట్లాడుతూ ఉంటే, మీరు మా మమ్మీ డాడీని కలపనప్పుడు ఆ ప్రయత్నం నన్నైనా చేయనివ్వండి అని జాష్న అంటుంటే, జోష్న, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, అంతేకాని ఎవరి తరపున నిలబడి మాట్లాడమని చెప్పాల్సిన అవసరం లేదు అని దశరథ్ అంటే సుమిత్ర, కార్తీక్ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. దశరథ్ జోష్న చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ తన ఉద్దేశం మాత్రం కరెక్ట్గానే ఉంది. ఎన్నాళ్ళు మీరిద్దరు దూరంగా ఉంటారు, మునపట్ల కలిసిపోతే చూడాలని ఉందిరా అని శివనారాయణ అంటూ ఉంటే, ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్తారు. బలవంతంగా తీసుకెళ్లిపోతామంటే కుదరదు. ఎందుకంటే పేషెంట్ యొక్క కండిషన్ డాక్టర్కే తెలుస్తుంది. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి ప్రమాదం ఉండదో డాక్టర్కి మాత్రమే తెలుసు. మానవ సంబంధాల మధ్య జరిగే ప్రమాదాలు కూడా అలాంటివేనన్నా, అది కూడా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది అని దశరథ్ అంటూ ఉంటే, మీరన్నదే కాసేపు నిజమనుకుందాం డాడీ, ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే గాయపడింది మా మమ్మీ. చెప్పండి, అప్పుడు మీరు ఎవరిని శిక్షించాలి, ఎవరిని దూరం పెట్టాలి అని జాష్న అంటూ ఉంటే, ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు, ఎవరిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు.
మీ అమ్మ ఏమైనా చిన్నపిల్ల? తను ఏం తప్పు చేసిందో తనకి తెలీదా? తనకి తెలిసినప్పుడు తను ఎలా సర్దిద్దుకోవాలో కూడా తెలియాలి కదా అని దశరథ్ అంటూ ఉంటే, మావయ్య దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిదేమో అని కార్తీక్ అంటుంటే, ఆపేస్తే నా కూతురి దృష్టిలో నేను తప్పు చేసిన వాళ్ళ నిలబడతాను అని దశరథ్ అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య అని కార్తీక్ అంటుంటే, మా ఫ్యామిలీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా అని జాష్న అంటుంటుంది. వాడు కూడా ఈ ఫ్యామిలీలో మనిషి అని దశరథ్ అంటాడు. ఓహో, నీకందరూ కావాలి, మా మమ్మీ తప్ప. మీరు అందరినీ అర్థం చేసుకుంటారు, మా మమ్మీ తప్ప. మీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా మీకు ఇష్టం లేనట్టుందని జాష్న అంటుంటే, కొలుపుతుందో పూర్తిగా విడదీస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలని కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. జోష్న, నువ్వు లేనిపోని మాట్లాడుకొని దశరథ్ కోసం శివనారాయణ మాట్లాడుతుంటే, మీరు మా మమ్మీ డాడీని కలిపినప్పుడు ఆ ప్రయత్నం నన్నైనా చేయనివ్వండి అని జాష్న అంటుంటే, జోష్న నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, 2 minutes బయటకు వస్తావని కార్తీక్ పిలుస్తుంటాడు. ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడను మావా. మా మమ్మీ డాడీ కలవడం దీపకి ఇష్టముండదు కాబట్టి అది నీకు ఇబ్బందిగా ఉన్నట్టుందని జాష్న అంటుంటే, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరో అందరికీ అర్థమవుతుందని కార్తీక్ అంటూ ఉంటాడు. నీ భార్యను ఒక మాట అనేసరికి నీకు మండుతున్నట్టుంది. అయినా డ్యూటీ అయిపోయిన తర్వాత నీకేంటి ఇక్కడ పని? పో మీ ఇంటికి. కుటుంబం అన్న తర్వాత 100 గొడవలుంటాయి. అన్ని ఇంట్లోకి అందరూ దూరవలసిన అవసరం లేదని పారిజాతం అంటుంటే, పారిజాతం వెళ్ళిపో అంటే సరిపోతుంది కదా, దానికెందుకు ఇన్ని మాటలు? కార్తీక్, నువ్వెందుకురా అనవసరంగా ఇన్ని మాటలు పడ్డావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని శివనారాయణ అంటుంటే, చూడని తాత, ఇంటికి వెళ్ళి వినోదమంతా వాళ్ళ ఆవిడతో చెప్పాలి కదా అని జాష్న అంటుంటుంది. నువ్వు కార్తీక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు నీకు పరాయివాడేమో కానీ నాకు మాత్రం మనవడు, నా కూతురి కొడుకు అని శివనారాయణ అంటే, విన్నావా డాడీ, మనవడి మీద మాట పడితే తాత తట్టుకోలేకపోయాను. వీళ్ళందరి కోసం మా మమ్మీని దూరం పెడుతున్నావు, శత్రువులా చూస్తున్నావు అని జాష్న అంటే, అలా చూడడానికి కారణం మీ అమ్మే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఎవరైనా వింటే నేను తప్పు చేశారు అనుకుంటారు. మాట్లాడలేదు అనుకుంటే 10 సార్లు అన్నావు. నా లోపల ఎంత బాధుందో నీకు అర్థమవుతుందా? భర్త గౌరవాన్ని నిలబెట్టాల్సింది భార్యే, ఇంటి గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సింది భార్యే. కానీ ఆ పని మీ అమ్మ చేసిందా? ఈ మాట నువ్వు మీ అమ్మని అడిగావా? అడుగు. నన్ను మాత్రం తప్పు పడతావు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరి గౌరవాలు మంట కలిసిపోయినా పర్వాలేదు అని మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందని తెలిసిందో ఆ క్షణమే నా మనసు చచ్చిపోయింది అని దశరథ్ అంటుంటే, సుమిత్ర షాక్ అవుతూ లోపలి బాధపడుతూ ఉంటుంది. ఈ నట్టింట్లోనే నన్ను మరొకసారి చంపేసింది. నాకు ఆ రోజు ఏమనిపించిందో తెలుసా? ఈ మనిషికి భర్తగా బ్రతికుండడం కంటే బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండు అనిపించింది అని దశరథ్ అంటుంటే, సుమిత్ర గుండె ముక్కలవుతుంది. దశరథ్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నదని శివనారాయణ అంటుంటే, నాలో ఉన్న బాధ నన్ను ఇలా మాట్లాడిస్తుంది నాన్న. ఆ మనిషి ఎదురుపడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుందని దశరథ్ అంటుంటే, ఇంకా చాలు ఆపు, ఇంతకు మించి మాట్లాడేబట్టే కొడుకును మంచి చూడును అని శివనారాయణ కొత్తపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్న అంటూ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సుమిత్ర మాట్లాడకుండా చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ జోష్నని చెప్పుతో కొట్టినా తప్పులేదు, ఎంత విధ్వంసం చెయ్యాలో అంతా చేసింది అనుకుంటూ కార్తీక్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు దీప కార్తీక్ కోసం ఎదురుచూస్తూ, బావా ఇంకా రావట్లేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో కార్తీక్ రావడంతో, వచ్చావా బావా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. జోష్న నేనెందుకు రమ్మని చెప్పింది, ఏం మాట్లాడింది అని దీప అడుగుతూ ఉంటే, సారీ దీప, జరిగిందాంట్లో నా తప్పేమీ లేదు, కానీ ఎంతో కొంత తప్పుంది అని కార్తీక్ అంటూ ఉంటే, ముందు ఏం జరిగిందో అది చెప్పు బావా అని దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ జోష్న చేసిన రచ్చ గురించి దీపతో చెప్తూ ఉంటాడు. ఇది జరిగింది, అప్పటికీ నేను జోష్నాని ఆపడానికి ట్రై చేశాను. నేను తనతో చెప్పింది వేరు, తను అర్థం చేసుకుంది వేరు. అతని మావి కలిపితే తను సీఈఓగా ఉండడానికి నిన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంది. కాని ఆ మనిషికి మనుషుల్ని విడిదీయడం తప్ప కలపడమంటే ఏంటో తెలీదు కదా, అందుకే నిన్ను గుమ్మంలో అలుగుపెట్టేసరికి జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది అని కార్తీక్ బాధపడుతూ ఉంటే, నాన్న చిన్న మాటంటేనే అమ్మ తట్టుకోలేదు, అలాంటిది అన్ని మాటలు అన్నాడంటే ఎలా తీసుకోగలుగుతుంది, ఎలా భరించగలుగుతుంది అని దీప బాధపడుతూ ఉంటుంది. నాకు అదే బాధగా ఉంది, అసలు జోష్నతో వెళ్లకుండా ఉండాల్సింది అని కార్తీక్ అంటూ ఉంటే, జోష్నకున్న మైండ్ సెట్కి నువ్వు వెళ్లావు కాబట్టే సరిపోయింది, వెళ్లకపోయి ఉంటే వేరే ఏదో ఒకటి చేసేద్ది. నాన్నతోనూ మాట్లాడావా అని దీప అంటూ ఉంటే, ఎవరితోనూ మాట్లాడలేదు, నేను మాట్లాడితే గొడవింకా పెరిగేలా ఉంది, సైలెంట్గా వచ్చేశాను అని కార్తీక్ అంటూ ఉంటే, మా అమ్మ కూడా నాలాంటిదే బావా, మాట పడిందంటే మనసులో పెట్టుకుంటుంది, తట్టుకోలేదు, జరిగిందంతా తొలుచుకొని ఏ మూల్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అని దీప వాళ్ళమ్మ కోసం బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు సుమిత్ర దసరా అన్న మాటల గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పారిజాతం, నువ్వు చాలా తప్పు చేస్తున్నావే అని అంటూంటే, ఏం పర్లేదులే గ్రాని, దీనివల్ల మనకి జరిగే నష్టం ఏమీ లేదు, పైగా మమ్మీని డాడీ తిట్టాడు కాబట్టి డాడీ మీద తాతకి కోపముంది, ఇప్పుడు మమ్మీ మీద ఉన్న సింపతిని అడ్డుపెట్టుకుని తాత ప్రేమని సంపాదించగలిగితే బావ సపోర్ట్ లేకుండానే నేను సీఈఓ పోస్ట్లో ఉంటాను అని జోష్న అంటూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీ అమ్మతో మాట్లాడాల్సింది, పాపం జరిగిందానికి బాధపడుతూ ఉంటుంది కదా అని పారిజాతం అంటూ ఉంటే, ఓతరిస్తే మారిపోతుంది, మళ్ళీ గొడవ పెట్టాలి. యాక్చువల్లీ నా ఇంటెన్షన్ గొడవ పెట్టడం కాదు, కాని జరిగిందిది నా మంచికే. బోర్డు మీటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు మమ్మీని ఇలానే ఉండనివ్వాలి, అప్పుడు నేననుకున్నది జరుగుతుంది, బాధపడిని, ఆవిడ ఎంత బాధపడితే మనకంత మంచిది అని జోష్న అంటూ ఉంటుంది. ఇంకోవైపు సుమిత్ర, నాకు భర్తగా ఉండడం కంటే ఆయన ప్రాణాలు పోవడమే మంచిది అన్నారు. అంటే నేనంత పాపం చేశానా
ఏ భార్య అయినా కోరుకునేదేంటి? భర్త సంతోషం. నా వల్ల నా భర్త బాధపడుతున్నాడు అంటే భార్యగా ఉండే అర్హత నాకు లేనట్టే కదా. భార్యగా ఉండే అర్హత లేదు అంటే కోడలుగా ఉండే అర్హత కూడా లేనట్టే. నా ఉనికి నా భర్తకి చనిపోయేంత బాధను కలిగిస్తుందంటే నేను లేకపోతే తను సంతోషంగా ఉంటానని చెప్తున్నారు కదా. ఇంక నాకు విలువేముంది? ఇక నాకు చోటింకేముంది? నేనెలాగో సంతోషంగా లేను. మీరైనా సంతోషంగా ఉండండి. మీకు నచ్చని నేను ఈ ఇంట్లోనే కాదు, ఈ జీవితంలోనే ఉండను అనుకుంటూ సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పారిజాతం జరిగిందానికి కాంచన వాళ్ళింట్లో ఏం పంచాయతీ జరుగుతుందో అని అంటూ ఉంటే ఇంక సుమిత్ర వెళ్ళిపోతుండడం జోష్న చూస్తూ ఉంటుంది. మమ్మీ ఈ టైంలో ఎక్కడికి వెళుతుంది అని జోష్న ఆలోచిస్తూ ఉంటే పారిజాతం చూసి ఎవరో వెళుతున్నట్టున్నారు, సుమిత్రేనా అని చూస్తూ ఉంటుంది. ఎవరూ లేరు, ఎవరో వెళుతున్నట్టున్నారు, సుమిత్రే కదా అని పారిజాతం అంటూ ఉంటే కాదు, నాకు అలానే అనిపించింది, నీకే కాదు అని జోష్న అంటూ ఉంటే నా కళ్ళైతే సరిగ్గా కనిపించవు, కాని నీ కళ్ళైతే సరిగ్గా కనిపిస్తాయి కదా. నువ్వు కాదు అంటే ఎవరో నీడని చూసి నేనే భ్రమపడుంటాను అని పారిజాతం అంటూ ఉంటే మమ్మీ ఎక్కడికి వెళుతుంది? బావి ఇంటికా లేక డాడీ అన్న మాటల్ని సీరియస్గా తీసుకుని చనిపోవడానికి వెళుతుందా? ఏం జరిగినా మంచిదేలే, నేనేం తెలియనట్టు ఉంటాను అనుకుంటూ గ్రానీ మనం లోపలికి వెళదాం పదా అని జోష్న పారిజాతం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు సుమిత్ర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఉదయాన్నే సౌర్యాన్ని రెడీ చేస్తూ నేను నాన్న లేనప్పుడు అల్లరి చేయకూడదు, బొద్దిగా ఆడుకోవాలి సరేనా అని చెప్తూ ఉంటే చిన్నపిల్లలైనా కాసేపు కుదురుగా ఉంటారు, కాని ఇది మాత్రం కాస కుదురుగా ఉండదు అని అనసూర్య అంటూ ఉంటే అప్పుడే వచ్చేసావేంటి, నన్ను చూడ్డానికేనా అని సౌర్య అంటూ ఉంటుంది. ఇల్లు ఎలా ఉందో చూడ్డానికి వెళ్లానే కాని అక్కడ ఉండిపోవడానికి కాదు, శుభ్రం చేసి తలుపు వేసి వచ్చాను. ఎవరైనా అదే కావాలంటే ఇచ్చేమని మన ఎదురు చిలకమ్మతో చెప్పేసి వచ్చానే అని అనసూర్య అంటూ ఉంటే మనకి తెలిసిన వాళ్లంతా బాగానే ఉన్నారా అని దీప అడుగుతూ ఉంటే ఓరే, వద్దనుకున్నప్పుడు మనుషులతో బండాలేంటే, అందుకే అక్కడ మనకి ఉన్నవి మనవి అనుకున్నవి నీకు ఎంతో విలువైనవి నాతో పాటు తెచ్చేశాను అంటూ అనసూర్య వాళ్లమ్మ ఫోటో చూపిస్తూ అంబుజవల్లి, మీ అమ్మకు పేరు పెట్టింది ఈవిడే, మీ అమ్మ పసికందుగా ఉన్నప్పుడు అంబుజవల్లి ప్రాణాలు వదిలేసింది అని చూపిస్తూ ఉంటే ఈవిడ మా అమ్మకి ఏమవుతుంది అని సౌర్య అడుగుతూ ఉంటుంది. ఇంకా దీప ఫోటో తీసుకుని మా అమ్మ నాకు దీపా అని పేరు పెట్టి మా నాన్న చేతుల్లో పెట్టి వెళ్ళిపోయిందంట అని చెప్తూ ఉంటే మీ అమ్మంటే నాకు అమ్మమ్మే అవుతుంది కదా అని సౌర్య అడుగుతూ ఉంటే అవునే, నీకు అమ్మమ్మే అవుతుంది అని అనసూర్య అంటూ ఉంటే అమ్మమ్మ ఫోటో ఇస్తే తాత ఫోటో పక్కన పెడతాను అని సౌర్య అంటూ ఉంటే నీకందదు, నేనే పక్కన పెడతానుండు అని చెప్పి రేపు ఆ ఫోటో వాళ్ళ నాన్న